నమస్కారం అండి. నా పేరు డాక్టర్ జి సాయి శ్రవంతి, ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజీ ఎట్ శ్రీ బాలాజీ డెంటల్, మణికొండ, హైదరాబాద్. సో ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి ఇంప్లాంట్స్ అండ్ ఓరల్ హెల్త్ మెయింటెనెన్స్ అండి. సో ఇంప్లాంట్ పెట్టించుకున్న తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మనకి ఇంప్లాంట్స్ ఎలా పెడతారు, ఎన్ని టైప్స్ ఆఫ్ ఇంప్లాంట్స్ ఉన్నాయి, ఇంప్లాంట్స్ ఎలా సక్సెస్ అవుతాయి అనేది మనం ప్రీవియస్ వీడియోస్లో చెప్పామండి. అది ఒకసారి చూడొచ్చు, మీరు మన ఛానల్లో ఉంటాయి. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఇంప్లాంట్స్ మెయింటెనెన్స్. ఇంప్లాంట్స్ పెట్టించుకున్న తర్వాత చాలామంది ఒక అపోహలో ఉంటారండి, ఇంప్లాంట్ పెట్టేశారు సో ఇంకా దాని మెయింటెనెన్స్ ఏం అవసరం లేదు, మనం నార్మల్గా ఉంటే సరిపోతుంది అనేది. సో ఇంప్లాంట్స్ పెట్టించుకున్న తర్వాత ఖచ్చితంగా ఇంప్లాంట్ పెట్టిన ఆ ఇంప్లాంట్ అండ్ క్రౌన్ది మెయింటెనెన్స్ అనేది 100% రిక్వైర్డ్ అండి. ఎందుకు అనంటే చాలామంది ఇంప్లాంట్ పెట్టించుకున్న తర్వాత దానిపైన టెస్ట్ చేయడం, దాన్ని కొరకడం, గట్టిగా వెయిట్ పెట్టి చూడడం ఇలాంటివన్నీ చేస్తుంటారు. సో ఇలా ఏది కూడా చేయొద్దండి. అంటే మనం పడే ఫోర్సెస్ ఎప్పుడైనా చేసేప్పుడు ఈక్వల్గా అన్ని టీత్ పైనకి రావాలి. ఆ పెట్టించుకున్న పన్ను ఆ ఇంప్లాంట్ పై ఓన్లీ అదే టీత్ పైన బైట్ చేస్తాను, చెక్ చేస్తాను అనేది మాత్రం ఆపేసేయాలి. సెకండ్ థింగ్ వచ్చి ఎలా మెయింటైన్ చేయాలి ఇంప్లాంట్ పెట్టించుకున్న తర్వాత. ఇంప్లాంట్ మెయింటెనెన్స్ అనేది ఇంప్లాంట్ ఫిక్స్ చేసిన తర్వాత ఆఫ్టర్ 3 months ఎప్పుడైతే ఆస్టియో ఇంటిగ్రేట్ అయిన తర్వాత క్రౌన్ పెడతారో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మనకి. సో క్రౌన్ పెట్టిన తర్వాత మనకి ఏం మెయింటెనెన్స్ చేయాలి? జనరల్ హెల్త్ మెయింటెనెన్సే ఉంటుందండి మనకి ఇంప్లాంట్ మెయింటెనెన్స్లో కూడా. అంటే డైలీ మార్నింగ్ అండ్ నైట్ బ్రషింగ్ ఉంటుంది, ఫ్లాసింగ్ ఉంటుంది, అండ్ 3 monthsకి ఒకసారి అండ్ 6 monthsకి ఒకసారి జనరల్ డెంటల్ చెకప్స్ ఉంటాయి. సో ఈ 3 చేస్తే సరిపోతుంది. ఈ మూడిట్లో మనం ఫాలో అవ్వాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటి? బ్రషింగ్ అన్న వెంటనే చాలామంది ఇంతకు మునుపు ఎలా చేసేవాళ్ళో అలాగే చేస్తారు. మనకు బ్రషింగ్కి ఒక బేసిక్ టెక్నిక్ ఉంటుందండి అడల్ట్స్లో. సో ఇది ఏంటి అంటే మోడిఫైడ్ బాస్ టెక్నిక్ అంటారు. అంటే సర్క్యులర్ అండ్ స్వీపింగ్ మోషన్స్ ఇస్తారు. సో ఈ సర్క్యులర్ అండ్ స్వీపింగ్ మోషన్ ఇంక్లూడింగ్ 3 teeth, 3 circles at one time అనేది చేయాలి. సో ఇంప్లాంట్ పెట్టించుకున్న టీత్కి కూడా కన్సిడరింగ్ సేమ్ టైప్ ఆఫ్ బ్రషింగ్ మెథడ్ అనేది చేయాలి. సో ఇది చేసిన తర్వాత మనం ఫ్లాసింగ్ అంటాం. సో ఫ్లాసింగ్ అంటే ఏంటి? నార్మల్ ఫ్లాస్ వాడొద్దండి. మనం వ్యాక్స్ కోటెడ్ ఫ్లాస్ కానీ, ఈ మధ్య మనకి ఎలక్ట్రానిక్ ఫ్లాసెస్ వచ్చాయి, అంటే వాటర్ ఫ్లాసర్ అనేది వచ్చింది. సో ఇది వాడొచ్చు. సో ఇప్పుడు ఇంప్లాంట్స్లో మనకు 2 types ఉంటాయి. సింగిల్ ఇంప్లాంట్ విత్ సింగిల్ క్రౌన్, ఆర్ మల్టిపుల్ ఆల్ ఆన్ 4 implants విత్ కంప్లీట్ ఫుల్ మౌత్ బ్రిడ్జ్ కానీ, 2 implants విత్ బ్రిడ్జ్ కానీ ఉంటుంది. సో ఈ దాంట్లో ఏంటంటే సింగిల్ ఇంప్లాంట్ సింగిల్ క్రౌన్ ఉన్నప్పుడు మనకు మెయింటెనెన్స్ ఈజీ ఉంటుందండి. ఫ్లాసింగ్ ఓన్లీ ఆ టీత్కి ఫ్రంట్ అండ్ బ్యాక్ చేస్తాము, దట్ ఈస్ ఫైన్. ఆర్ వాటర్ ఫ్లాసర్తో చేస్తాం. ఈ బ్రిడ్జ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన టీత్లో ఆ 3 teeth ఏవైతే యూజ్ చేసామో ఆ 3 teeth అనేది యునైటెడ్ ఉంటాయి. సో వాటికి అటు ఇటు ముందు టీత్ వెనక టీత్ ఏదో చూసుకొని పెట్టాలి. నెక్స్ట్ థింగ్, వాటర్ ఫ్లాసర్తో ఫ్లాస్ చేసినప్పుడు మనకి టిప్స్ అనేవి మారుతూ వస్తాయి. సో మనకి సన్న టిప్ నుంచి బ్రాడ్ టిప్ వరకు వస్తాయండి. సో దాన్ని బట్టి మనం కింద సైడ్ నుంచి ఫ్లాస్ చేసుకుంటూ వెళ్తాం. అంటే బయట సైడ్ నుంచి అండ్ జాకి లోపల సైడ్ నుంచి కూడా ఫ్లాస్ చేస్తాం. థర్డ్ థింగ్ వచ్చేసి మనం బ్రషింగ్, ఫ్లాసింగ్ అండ్ మౌత్ వాషెస్ వాడడం. చాలామంది మౌత్ వాషెస్ వాడొచ్చా అండి, ఎలాంటివి వాడాలి ఈ ఇంప్లాంట్ పెట్టించుకున్న తర్వాత అండ్ కొంతమందికి డౌట్ ఏముంటుందంటే జిర్కోనియా క్రౌన్స్ కదా, స్టెయినింగ్ ఏమన్నా అవుతుందా అని అంటారు. సో మనకి జిర్కోనియా క్రౌన్స్ కాబట్టి ఇంప్లాంట్ పెట్టిన తర్వాత పెట్టేది. సో మనకి స్టెయినింగ్ అనే ప్రాబ్లం అయితే ఖచ్చితంగా ఉండదండి. అండ్ థర్డ్ థింగ్, మౌత్ వాష్ వాడడం ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఇంకో వీడియో చేస్తాము. ఇప్పుడు ఈ పాయింట్లో మౌత్ వాషెస్ వాడాలా లేదా అంటే 3 months తర్వాత ఆస్టియో ఇంటిగ్రేట్ అయిపోయి మనకి ఇంప్లాంట్ క్రౌన్ ఫిక్స్ చేసిన తర్వాత మనం మౌత్ వాష్ అనేది వాడొచ్చండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చే మ్యాక్సిమం మౌత్ వాషెస్ నాన్ ఆల్కహాలికే వస్తున్నాయి కాబట్టి స్టెయినింగ్ కానీ బర్నింగ్ కానీ ఉండదు. మౌత్ వాష్ వాడొచ్చు. ఎలాగంటే మౌత్ వాష్ని మనం డైల్యూట్ చేస్తాం ఖచ్చితంగా, ఇన్స్ట్రక్షన్స్ వైజ్ వాటర్లో డైల్యూట్ చేసి స్విచ్ చేసి స్పిట్ చేసిస్తాం. ఈ మౌత్ వాషెస్ వాడొచ్చు. ఎవ్రీ 6 monthsకి ఒకసారి మౌత్ వాష్ అనేది వాడాలి. దీంతో పాటు రెగ్యులర్ డెంటల్ చెకప్స్ ఉంటాయి మనకి. ఇంప్లాంట్ పెట్టించుకున్న 3 months వరకు, ఫస్ట్ 3 months తర్వాత అంటే క్రౌన్ పెట్టిన 3 months తర్వాత మనకు ఒక ఫస్ట్ విజిట్ ఉంటుంది. సో దీంట్లో ఏం చెక్ చేస్తారు ఎవ్రీ విజిట్లో అంటే, ఫస్ట్ 3 monthsలో ఇంప్లాంట్ అండ్ క్రౌన్ పొజిషనింగ్ బాగానే ఉందా, ఇంటిగ్రేషన్ బాగానే ఉందా లేదా అనేది చెక్ చేస్తారు. సెకండ్ విజిట్ అనేది మనకు 6 monthsకి ఒకసారి ఉంటుంది. ఆ తర్వాత ఇయర్లీ ఒక విజిట్ ఉంటుంది. సో ఇయర్లీ విజిట్ వల్ల యూజ్ ఏంటి? మనకు ఒకసారి ఆస్టియో ఇంటిగ్రేట్ అయిపోయిన తర్వాత నార్మల్గానే ఉంటుంది కదా అనేది చాలామంది క్వశ్చన్ అండి. సో ఇయర్లీ విజిట్ అనేది ఆస్టియో ఇంటిగ్రేట్ అయిన టీత్ ఇంప్లాంట్ ఖచ్చితంగా బాగుంటుంది. దాంతోపాటు మన గమ్ హెల్త్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఈ ఇంప్లాంట్ అనేది మనం టీత్ బోన్లో పెడతాం.
టీత్ రీప్లేస్మెంట్లో. సో ఆ బోన్కి అటాచ్డ్ గమ్ ఉంటుంది. గమ్ టిష్యూ మెయింటెనెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు గమ్ ఇన్ఫెక్షన్ వచ్చింది ఆ ఇంప్లాంట్ పెట్టిన టీత్ దగ్గర అంటే ఖచ్చితంగా ఆ ఇన్ఫెక్షన్ బోన్ వరకు, ఆ బోన్ నుంచి ఇంప్లాంట్ వరకు రీచ్ అయ్యి ఇంప్లాంట్ ఫెయిల్ అవుతుంది అప్పుడు. సో కాబట్టి ఖచ్చితంగా గమ్ హెల్త్ మెయింటెనెన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో అందుకని ఇయర్లీ చెకప్స్ చెప్తారు. ఏదన్నా కొంచెం క్లీనింగ్ అడ్వైజబుల్ ఉంది ఆ టైంలో చేయాలి, డీప్ క్లీనింగ్ కానీ, పెరిఫెరల్ క్లీనింగ్ కానీ, జింజేవల్ క్లీనింగ్ కానీ అంటే అప్పుడు చేయించుకోవచ్చు మనం ఇయర్లీ. సో ఖచ్చితంగా ఈ ఫోర్ పాయింట్స్ అయితే ఫాలో అవ్వాలండి. ఒకటి, ఇంప్లాంట్ పెట్టించుకున్న తర్వాత ఖచ్చితంగా ట్వైస్ బ్రషింగ్ ఉంటుంది. ఫ్లాసింగ్ ఖచ్చితంగా చేయాలి. వెదర్ వ్యాక్స్డ్ ఫ్లాస్ ఆర్ ఎలక్ట్రానిక్ వాటర్ ఫ్లాసెస్ అని యూస్ చేయొచ్చు. థర్డ్ థింగ్ ఏంటి అంటే మనకి రెగ్యులర్ డెంటల్ చెకప్స్ అనేది ఉండాలి. మౌత్ వాషెస్ ఆప్షనల్ అండి. చాలామంది కంపల్సరీ వాడాలి అంటున్నారు. అంత కంపల్సరీ ఏమి ఉండదు. మన మౌత్ వాష్ ఆప్షనల్, బేసింగ్ ఆన్ హౌ ఎఫిషియంట్ యూ ఆర్ బ్రషింగ్ అండ్ మెయింటైనింగ్ ద ఓరల్ గమ్ అనేది. అంతే అండి. ఈ మెయింటెనెన్స్లో ఏదైనా డౌట్స్ ఉంటే కింద కనిపించే నెంబర్కి కాల్ చేయొచ్చు లేదా మెసేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.